హాయ్ ఫ్రెండ్స్, ఈ బ్లౌజ్ అయితే నెక్ మోడల్ అనేది జస్ట్ ఇలా పెట్టానండి. హ్యాంగింగ్స్ పెట్టేసాను ఇలా పెట్టి. నడానికి కూడా పైపింగ్ చేశాను. మనం ఏమీ లేనప్పుడు ఇలాగా పైపింగ్తో హైలైట్ చేసుకోవాలి. హ్యాండ్ వచ్చి నార్మల్గానే ఇచ్చారు, అయినా కూడా దీనికి థ్రెడ్ పైపింగ్ అనేది చేశాను. మనకి గ్రే కలర్ వచ్చింది కదా శారీలో ఎక్కువ అనేది, దాంతో మనము పైపింగ్ చేసుకున్నామంటే లుక్ అనేది బాగుంటుంది. ఫ్రంట్ వచ్చేసి క్రాస్ కటింగ్ విత్ షేప్ బెల్ట్ అండి. హుక్స్ పట్టి కాజా పట్టి మధ్య కూడా గ్యాప్ అనేది లేదు, చూసారు కదా. ఎంత చిన్న సైజ్ అయినా పెద్ద సైజ్ అయినా ఇలా స్టిచ్ చేయాలి. శారీకి కూడా జిగ్జాగ్ చేసేసాను నేను. ఈ డ్రెస్లు వచ్చేసి సైజ్ చేయడానికి అయితే వచ్చినాయండి. చూస్తున్నారు కదా, డ్రెస్ వచ్చి ఇలా ఉంది. నెక్ దగ్గర అయితే ఇలా మిర్రర్ వర్క్తో పింక్ కలర్ తోటి అయితే వచ్చింది, బాగుంది. కాకపోతే ఇది XXL అండి, మీడియం సైజ్కి మార్చాలి. ఇది కూడా ఆలియా కట్ మోడల్ వచ్చింది, ఇది కూడా వాళ్ళదే. ఇది కూడా XXL ఇచ్చారండి. రెండు కూడా మీడియం సైజ్కి. అలానే హ్యాండ్స్ లెంత్ అన్నీ తగ్గించి సైజ్ చేసి అయితే ఇవ్వాలి. చూస్తున్నారు కదా ఇలా ఉన్నాయి. మీకు ఇందులో ఏది నచ్చింది అనేది కామెంట్ చేయండి. నచ్చినట్టయితే లైక్ చేయండి.